హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నిన్న ఆలియా కట్ మోడల్ తోటి అంబ్రిల్లా ఫ్రాక్ అయితే డిజైన్ చేశానండి. నార్మల్గా ఆలియా కట్ అంటే మీకు ఎలా ఉంటుంది, మనకి నడుము దగ్గర వీ షేప్ దగ్గర చిన్న ఫ్రిల్స్ వస్తాయి కదా. కానీ ఇది అలా కాదనమాట. ఫుల్ ఫ్లేర్ మొత్తం శారీ అంతా యూజ్ చేసేటట్టు మనకి డిజైన్ చేయమని ఇచ్చారు. అయితే ఇక్కడ నేను కటింగ్ చేసేటప్పుడు చిన్న పొరపాటు చేయడం వల్ల నాకు చాలా పెద్ద ప్రాబ్లం అయిపోయిందండి. అదంతా ఎడ్జ్ చేసి కుట్టేసరికి మామూలుగా కనిపించలేదు చుక్కలు. మొత్తం మనకి ఆకాశంలో ఎన్ని చుక్కలు ఉన్నాయో అన్నీ కనిపించేసినాయి నాకైతేని. అయితే నేను చేసిన పొరపాటు ఏంటని చెప్తాను. గిన్నెలు చూసారు ఎక్కడ పడితే అక్కడే ఉన్నాయి. నాకు ఏదైనా నా వైపు నుంచి పొరపాటు జరిగితే అది పర్ఫెక్ట్గా అయ్యేదాకా నాకు కుదురుండదనమాట. చాలా ఫీల్ అయిపోతూ ఉంటాను. అది మొత్తం సెట్ అయ్యే వరకు నిద్ర కూడా పోను, అలా ఉంటుంది నా పరిస్థితి. అందుకని నిన్న 11 వరకు మొత్తం కూడా అడ్జస్ట్మెంట్ చేసి, ఆ తర్వాత మార్నింగ్ కూడా బయట నుంచి టిఫిన్ తెప్పించేసి ఇంట్లో పనులు కూడా అన్నీ ఆపేసి మొత్తం డిజైన్ చేసే వరకు ఆగానండి. ఫైనల్గా అయితే రెడీ అయిపోయిందనమాట. వాళ్ళు ఎలా కావాలి అనుకున్నారో అలాగే రెడీ అయింది. ఇది వచ్చేసి అంబ్రెల్లా టైప్ కాబట్టి మనకి బాగా ఇలాగా కనిపిస్తుందనమాట. మనం కుర్చీలు పెట్టింది వేరు, అదేవిధంగా ఫుల్ అంబ్రెల్లా వేరు. పైనంతా మనకి ఇలా వస్తుంది. ఇది పైగా మనకి జార్జెట్ టైప్ కూడా కాదు, పైకి ఎత్తినట్టు వచ్చే క్లాత్ కాబట్టి ఇలాగే వస్తుంది. ఇప్పుడు కస్టమర్స్ ఏమనంటే మాత్రం నేను చాలా స్ట్రాంగ్గానే చెప్తాను. నా వైపు నుంచి ఈసారి ఏం పొరపాటు లేదండి. నేను మళ్ళీ మళ్ళీ మెసేజ్ పెట్టాను వాళ్ళకి. నిన్న కస్టమర్ అనమాట, ఈ కస్టమర్ కూడా ఈ నడుము దగ్గర ఇవన్నీ ఎత్తటాలు అవన్నీ కూడా క్లాత్ వల్లే. మొత్తానికి వాళ్ళు ఏం కావాలన్నారు, ఫుల్ ఫ్లేర్ కావాలన్నారు. మొత్తం ఫ్లేర్గా రావాలి మాకు అన్నారు. సో నేనైతే అలాగే డిజైన్ చేసి ఇచ్చాను. చూడండి, ఇంతకంటే మనకి ఎక్కువ రాదు. ఇంకా నేను జరిగిన పొరపాటు ఏంటో చెప్తాను ఈ వీడియోలో. అందుకని దీనికి సంబంధించిన కటింగ్ స్టిచ్చింగ్ కూడా పెట్టాననమాట. మనకి వ్లాగ్స్లో పెడతాను. మన స్టిచ్చింగ్లో పెట్టాననుకోండి, మన వాళ్ళు అసలే కొత్త వాళ్ళు ఉన్నారు, అసలు రాని వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరూ కన్ఫ్యూజ్ అయిపోతారు. బాగా పర్ఫెక్ట్గా వీడియో షూట్ అయితే చేస్తేనే పెట్టాలి. కానీ నేను దీన్ని కూడా ఎందుకు షేర్ చేస్తానంటే మీకు తెలియాలని, అసలు నేనేం పొరపాటు చేశాననేది చెప్తాను. ఏం చేశానంటే, మామూలుగా అయితే ఫ్రంట్ పార్ట్లో వీ షేప్ రావాలంటే సింగిల్ ఫోల్డింగ్ చేసేసి మనం ఇలా కట్ చేసేసుకున్నాం అనుకోండి, మనకి అంబ్రెల్లా విత్ మనకి ఆలియా కట్ వస్తుంది. ఇలాగా సింగిల్ ఫోల్డ్ చేసుకుని. అయితే ఫుల్ ఫ్లేర్ కావాలన్నారు కదా, అప్పుడు డబుల్ ఫోల్డింగ్ చేసుకున్నాను నేను. అంటే కోన్ షేప్లో డబుల్ ఫోల్డింగ్ చేసి దీన్ని కూడా ఆలియా కట్ టైప్లో కట్ చేశాను. ఇక్కడ ఏం జరిగిందంటే మొత్తం కూడా జిగ్జా టైప్లో వచ్చేసింది అనమాట. ఈ పైకి కిందకి పైకి కిందకి వచ్చింది. ఇంకా చూడాలి, నాకు నైట్ అంతా అసలు నిద్రే లేదండి. ఇలా అయిపోయిందేంటి, ఇలా జరిగింది ఏంటి, అసలు ఎక్కడ జరిగింది పొరపాటు కూడా అర్థం కాలేదు. తర్వాత రియలైజ్ అయ్యాను, 4 ఫోల్డింగ్ చేయడం వల్ల వచ్చిందనమాట. అప్పుడు మనం ఏం చేయాలంటే బాగా ఓపెన్ ప్లేస్కి తీసుకెళ్ళి ఇలాగ సగానికి పెట్టేసుకుని అప్పుడు క్రాస్గా కట్ చేసుకుంటే కరెక్ట్గా వచ్చింది. అదొక్కటి మిస్ అయింది. అయితే నేను ఆ నైట్ వీడియో షూట్ చేద్దామని చెప్పేసి స్టార్టింగ్ నుంచి బాగా క్లియర్గా, అంటే ఈ టైప్ మోడల్ మన దగ్గర లేదు కదా మన ఛానల్లో, బాగా క్లియర్గా చాలా జోష్ మీద బాగా ఇంట్రెస్ట్ తోటి అయితే స్టార్ట్ చేశానండి. ఇది మాట మొత్తం కూడా శారీ. మరి ఆ పొరపాటు జరగగానే మైండ్ అంతా అప్సెట్ అయిపోయింది. చాలా ఫీల్ అయ్యాను. మొత్తం మీద అయితే నేను సెట్ చేసేసాను, ప్రాబ్లం ఏం రాలేదు. కానీ ఇది మాత్రం నేను వీడియో అనేది స్టిచ్చింగ్ ఛానల్లో పెట్టాను అనమాట. మన వాళ్ళు చాలా ప్రాబ్లం అయిపోతుంది మన వాళ్ళకి. క్రేప్ లైనింగ్ తీసుకున్నాను 2.5 మీటర్స్. బాడీ పార్ట్కి కాటన్ తీసుకున్నాను. ఇలాగా చూడండి, దీన్ని పిండేసి ఆరబెట్టుకుంటాను. అంతలోపు పిల్లలు ట్యూషన్కి వెళ్ళారనమాట. వాళ్ళని తీసుకొచ్చిన తర్వాత కటింగ్ చేసి నెక్స్ట్ డే స్టిచ్ చేద్దామని అనుకున్నాను అనమాట. కటింగ్లో పొరపాటు జరగగానే నాకు అసలు కంగారు ఆగలేదు. ఏంటి, మామూలుగానే నేను తెగ ఫీల్ అయిపోతూ ఉంటాను ఏదైనా చిన్న మిస్టేక్ జరిగినా, బాగా చిన్న మిస్టేక్ జరిగినా కూడా. అలాంటిది నా సైడ్ నుంచి ఇంత పెద్ద మిస్టేక్ జరిగినప్పుడు ఏమవుతుంది ఏంటని భయపడ్డాను. ఫైనల్గా అయితే అడ్జస్ట్మెంట్ చేసేసానులేండి. 11 వరకు అడ్జస్ట్మెంట్ చేసి మార్నింగ్ కొంచెం ఉంటే అదంతా కూడా సెట్ చేశాను అనమాట. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇది ఉంది కదా, పళ్ళు కట్ చేసేద్దాం. ఫస్ట్ వచ్చేసి బ్లౌజ్ పీస్. ఇది బ్లౌజ్ పీసు బాడీ పార్ట్కి రావాలి అన్నారు. నేను మళ్ళీ వాళ్ళ కస్టమర్ని అడిగానండి. ఫుల్ ఫ్లేర్ వస్తుంది, అది మాత్రం ఇస్తాను, కానీ చూసేసరికి లుక్ అనేది మీకు నచ్చకపోతే నాకు సంబంధం లేదని చెప్పాను అనమాట. ఇప్పుడు అదే కదా జరిగింది మనకి. ముందు రోజు వాళ్ళు పెట్టమన్నారు, పెట్టాను, నచ్చలేదు, వెనక్కి పంపించేసి ఇప్పేయమన్నారు. ఇవి ఇప్పడాలు పెట్టడాలు ఉండవు, ఇవి ఇంకా ఫైనల్ ఇదే ఉంటుంది. పైగా ఇది వచ్చేసి మనకి మళ్ళీ జారిపోయే క్లాత్ కూడా కాదు కాబట్టి అంబ్రెలా టైపు. పైగా వీ షేప్ ఇస్తే మామూలుగానే ఇలా పైకి ఎత్తినట్టు వస్తుంది వీ షేప్ దగ్గర. అలాంటిది జార్జెట్ క్లాత్లు అయితేనే బాగుంటాయి అన్నమాట. మీ అందరికీ నేను ఒక సజెషన్ అయితే ఇస్తానండి. ఏంటంటే, మీరు ఏదైనా మోడలు మీరు వేరే వాళ్ళ దగ్గర కుట్టించుకున్నా,
లేదంటే నాకిచ్చినా లేకపోతే ఎవరి దగ్గరైనా సరే మీరు కుడుతున్నా సరే ఏదైనా మోడల్ తెచ్చినప్పుడు ఈ ఫ్రాక్ కుట్టండి అన్నప్పుడు సేమ్ అదే ప్యాటర్న్‌లో ఉన్న క్లాత్‌లే సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడే ఆ లుక్ వస్తుంది. వేరే క్లాత్‌లు తీసుకొచ్చి, వేరే క్లాత్ టైపులు తీసుకొచ్చి మాకు ఈ మోడల్ కావాలంటే మీకు ఆ మోడల్‌లాగా లుక్ రాదు. అప్పుడు ఈ మోడల్‌లాగా లుక్ రాలేదని అంటారనమాట. అదే మనకిప్పుడు నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఇవేనండి. ఒక పింక్ కలర్ జార్జెట్ ఉన్న లాంగ్ ఫ్రాకు పిక్ తీసుకొచ్చారు పింట్రెస్ట్ నుంచి. మీ చేతిలో కూడా పింక్ కలరు సేమ్ ప్యాటర్ను, సేమ్ జార్జెట్ క్లాత్ ఉందనుకోండి. సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా దిగిపోయినట్టు అనిపిస్తదనమాట. అదే లేకుండా బాగా స్టిఫ్‌గా ఉన్న క్లాత్ తీసుకొచ్చి, వేరే వేరే కలర్ తీసుకొచ్చి నాకు ఈ మోడల్ కావాలంటే ఎలా వస్తది చెప్పండి? ఇది కూడా అంతే. వి షేప్ ఇచ్చాము. జార్జెట్ క్లాతులైతేనే బాగా జారిపోయేటట్టు ఫ్లోగా ఉండాలనమాట. జారిపోయే క్లాతులైతే చాలా బావుంటదప్పుడు. ఆలియా కట్ అనేది. ఇది జారిపోయే క్లాత్ గాదు. ఏదో శారీ నార్మల్‌గా ఇంట్లో వాడుకునే శారీ. దీన్ని తీసుకొచ్చి ఆలియా కట్ టైప్ అంటే ఇప్పుడు చూసారు కదా! అదే టైప్ వస్తది. దీని మీద మనకి ఎన్ని నెగెటివ్‌గా వస్తాయో కస్టమర్ దగ్గర నుంచి చూడాలి. ఇంతకంటే ఎక్కువ ఫినిషింగ్ రాదని చెప్పేస్తానండి. అమ్మో! నా వల్ల అవ్వట్లేదు. ఇలాంటి వాళ్ళని నేను భరించలేకపోతున్నాను. చెప్తే అర్థం చేసుకునే వాళ్ళకి చెప్పొచ్చు. అసలు అర్థం కాని వాళ్ళకి చెప్పొచ్చు. సగం సగం అర్థమైన వాళ్ళకి అస్సలు చెప్పలేమనమాట. అంటే వచ్చిన వాళ్ళకి చెప్పొచ్చు. రాని వాళ్ళకి చెప్పొచ్చు. సగం వచ్చి రాని వాళ్ళు ఉంటారు చూసారా? వాళ్ళకి అస్సలు చెప్పలేం. నిన్నేం జరిగిందంటే యాక్చువల్‌గా అయితే కొంతమంది కస్టమర్లు నా దగ్గరికి రారండి. మా ఇంటి దగ్గర ఉన్నవాళ్ళు. వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తారనమాట. అంటే నేను స్టిచ్ చేయకముందే వేరే వాళ్ళ దగ్గర చేయించుకుంటారు. ఇంకా అదే అలవాటు వాళ్ళకి. అయిపోయింది. ఆమెకి హెల్త్ బాలేదంట. ఊరు వెళ్తుందంట. తెగ ఫోన్‌లు చేస్తున్నారు నాకైతే. నాకు కుట్టివి, నాకు కుట్టివి. నీకు నచ్చలేనప్పుడు మళ్ళీ ఇప్పుడు రావడం ఎందుకు? అంటే అవసరం పట్టి వస్తారా అన్నట్టు నాకు అనిపించిందనమాట. వాళ్ళతో నేనేం అనలేదులెండి. నేను కుట్టనని చెప్పాను. నాకున్న తలనొప్పులు నాకే ఉన్నాయి. నాకు 2 లాంగ్ ఫ్రాకులు కుట్టేసరికే కనిపించేస్తున్నాయి చుక్కలు. ఇంకా నాకు తిరుపతి మేడం గారి లాంగ్ ఫ్రాకులు 3 రోజుల్లో నేను ఫినిష్ చేయాలి. అదైతే ఎంత బాగొస్తదంటే ఆ మేడంది. పాపం వచ్చి అడుగుతారు ఎలా పెడితే బావుంటుందని. ఇలా బావుంటుందంటే వింటారు. బాగోదంటే వదిలేస్తారు. అంతేగాని వేరే వాళ్ళ కస్టమర్లు ఉన్నారు. అబ్బబ్బా! మా చిన్నోడైతే అటు ఇటు తిరుగుతూనే ఉన్నారండి. ట్యూషన్ నుంచి వచ్చారు. ఎంత అల్లరో! వాడిది మెయిన్ అనమాట ఇంట్లో. ఆయ వాడి అల్లరి తగ్గిస్తే మనకింకా ఎక్కువ హ్యాపీగా ఉంటాం. కానీ తగ్గదు అల్లరి. ఎవ్రీ ఇయర్ పెరుగుతూనే ఉంటది. ఇప్పుడైతే నేను బార్డర్ మొత్తం కట్ చేసేస్తున్నానండి. అందుకనే వీడియో అనేది లేట్ అయిందనమాట. మార్నింగ్ పిల్లల్ని స్కూల్‌కి పంపించేసి వెంటనే సైడ్ జాయింట్లు ఒకటే పెండింగ్ ఉన్నాయి. రాత్రి అయితే ఆ చేసిన మిస్టేక్ కవర్ చేయడానికి నాకు 1 అవర్ పట్టింది. ఆ ఫినిషింగ్ అంతా నీట్‌గా రావడానికి. అవంతా అయిపోయిన తర్వాత ఇంకా సైడ్ జాయింట్లు ఒక్కటే ఉన్నాయి. కింద కూడా మనం ఫోల్డింగ్ చేసేసుకొని కుట్టేసుకోవాలి. అది నేను పిల్లలు స్కూల్‌కి వెళ్ళిన తర్వాత చేశాను. ఫైనల్‌గా అయితే రెడీ అయిపోయిందండి. మళ్ళీ ఇంకొక 2 లాంగ్ ఫ్రాకులు, 3 లాంగ్ ఫ్రాకులు ఉండాలి. అవన్నీ కుట్టేస్తాను. మొత్తం కూడా ఇలా నీట్‌గా కట్ చేసుకోవాలి. ఇలాగ. మొత్తం కూడా అంతే. మరి చింపకూడదండి. మామూలుగా నేను చెప్తా ఉంటాను కదా! మళ్ళీ ఒక 5 లాంగ్ ఫ్రాక్‌లు వచ్చినాయండి. ఈ మధ్యన బాగా లాంగ్ ఫ్రాక్‌లు ఎక్కువొస్తున్నాయి. నాకు కూడా ఇంట్రెస్ట్ పెరుగుతుందిలెండి. మంచి మంచి డిజైన్స్ చేసుకోవచ్చు కదా! అదే బ్లౌజులనుకోండి ఒకటే డిజైన్ ఉంటది. ఒకటే షేప్ బెల్ట్, ఒకటే ప్రిన్సెస్ కట్. ఇక నీట్‌గా కట్ చేసేయండి. ఎన్నున్నాయి మొత్తం 4½ మీటర్స్ ఉందండి. నేను టేప్‌తో కొలిచాను. నేను హ్యాండ్స్ కోసము పళ్ళు పార్ట్ తీసేసాను. బ్లౌజ్ పీస్ తీసేస్తే 4½ మీటర్స్ అనమాట. కరెక్ట్‌గా 4½ వచ్చింది. దీన్ని ఎలా చేయాలంటే ఇలాగ నీట్‌గా సగానికి ఫోల్డ్ చేసేయండి. మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ చేసేసేయండి ఇలాగా. ఇంకో ఫోల్డింగ్ చేసిన తర్వాత ఫోల్డింగ్స్ అన్నీ మన వైపుకు ఉండాలి. ఇలాగ ఫోల్డింగ్స్ అన్నీ మన వైపుకుండి ఇలాగ క్రాస్‌గా ఏసుకోవాలి. అంటే మొత్తానికి 8 లేయర్స్ అనమాట. 8 లేయర్స్‌లో మీరు ఫ్రంట్ వచ్చేసి వి షేప్ ఉండాలి. బ్యాక్ వచ్చేసి అంబ్రెల్లా షేప్ ఉండాలి. ఓకేనా? నేను దగ్గర నుంచి చూపిస్తానులెండి. మీకు దూరం నుంచి అయితే మీకు సరిగ్గా తెలీదు. వీలైతే దూరం నుంచి చూపిస్తాను. మాది ఇల్లు ఇరుకండి. అందుకని దానివల్ల కూడా ఒక చిన్న మిస్టేక్ జరిగింది ఇల్లు ఇరుకు ఉండటం వల్ల. ఇక్కడ ఏంటంటే మనకి బాగా లూజ్ రావాలి నడుము దగ్గర. ఎందుకంటే కొంచెం కొంచెం ఫ్రిల్స్ పెట్టాలి. అయితే మన నడుము వచ్చేసి 40 ఇంచులు. 8 భాగాలు చేసామనుకోండి 5 ఇంచులు వస్తుంది. అంతే కదా! 5 ఇంచులు వస్తుంది. హైట్ వచ్చేసి అసలు తగ్గేదే లేదు వీళ్ళకి. హైట్‌కి కొంచెం తగ్గినా కూడా మనం తీసుకొచ్చి మన మొహం మీద ఏసేస్తారు అలాంటి వాళ్ళు.
36 హైట్ రావాలి, బాడీ పార్ట్ 14, మొత్తానికి దగ్గర దగ్గర 50 వరకు రావాలన్నమాట. సో అలా రావాలి అంటే మనం ముందు చూసుకోవాలి అసలు ఆ కుర్చీలు ఎన్ని పెట్టుకోవాలనేది. మనకి కింద ఫుల్ ఫ్లేర్ రావాలి, వీ షేప్ దగ్గర కూడా కుర్చీలాగా రావాలన్నమాట. లైట్గా కుర్చీలు రావాలంటే 5 ఇంచెసే పెట్టుకోవాలి. నేను దగ్గర నుంచి చూపిస్తాను, మీకు అర్థమవుతుంది. సో దీని పక్కన పెట్టేసి ఫస్ట్ బాడీ పార్ట్ కట్ చేస్తే మీకు క్లారిటీగా వచ్చేస్తుంది. ఇది 1 మీటర్ లైనింగ్ తడిపి ఆరబెట్టుకున్నాను కదా, నైట్ వర్షం అనమాట, లేట్గా ఆరిని. ఇప్పుడు ఏం చేస్తానంటే ఫస్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ కట్ చేసేస్తాను. బ్యాక్ ఏం లేదని జస్ట్ రౌండ్ అనమాట. ఫస్ట్ ఎల్ షేప్ దగ్గర చాలా నేను ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నానండి స్టిచ్చింగ్ ఛానల్లో పెడదామని, కానీ కుదరలేదనమాట. కింద ఎడ్జెస్ కరెక్ట్గా కట్ చేసేయండి. చెస్ట్ 10 ఇంచెస్, నడుము కూడా 10 ఉందండి వీళ్ళకి. పైనుంచి కింద వరకు ఇంకా కొంచెం ఎక్కువే ఉందన్నమాట, లూజ్ కావాలి అన్నారు. 10 ఇంచులు, ఎగస్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు. తర్వాత హైట్ వచ్చేసి 14 ఇంచులు. ఇలాగా మళ్ళీ ఖర్చుల కోసం ఒక 1/2 ఇంచ్ వదిలేసి ఫుల్ షోల్డర్ 7 ఇంచెస్, చంక డౌన్ 7, ఎగస్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు. చంక డౌన్ కూడా 7. ఇక్కడ కూడా అంతే, ఇది కూడా అంతే. మీకు ఖచ్చితంగా కరెక్ట్గా వీ షేప్ రావాలంటే ఫ్రంట్ బ్యాక్ సపరేట్గా చేసేసి కట్ చేసుకోండి, ఓకేనా. 7 ఇంచెస్, చెస్ట్ 10 ఇంచులండి, ఎగస్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు, చంక డౌన్ ఫుల్ షోల్డర్ 7. ఇక్కడ కూడా అంతే, ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసేయాలి. ఇక్కడ కూడా అంతే. ఇలా షేప్ ఇచ్చేసుకుని ఒకసారి కొలుచుకోండి. ఆర్మ్ లూజు దగ్గర దగ్గర 9 రావాలి. లూజ్ వచ్చినా పర్లేదు అన్నారు. కరెక్ట్గానే వచ్చేసింది. నడుము కూడా 10 ఇంచులే ఉందండి. అటు ఒక 1/2 ఇంచు, ఇటు ఒక 1/2 ఇంచు. హైట్ వచ్చేసి 4 ఇంచులు. అయిపోయింది. ఇక్కడ వచ్చేసి 3.5 తీసుకుంటున్నాను వెనకాల. నెక్ 3 ఇంచులు, కింద 3.5, నార్మల్గా రౌండ్ అనమాట. ఇలాగా ఇక్కడ కూడా నీట్గా షేప్ ఇచ్చేసేయండి. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ కూడా అంతే. ఇలాగా ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి, ఇక్కడ టక్స్ ఇచ్చేసేయండి. అడుగు భాగంలో ఒక మార్కింగ్ వేసేసుకోండి. అయిపోయింది. తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కూడా ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి. దీన్ని కూడా ఇలాగ బ్యాక్ పార్ట్గా మార్కింగ్ వేసేసుకోండి. నేను చేసిన నడుము దగ్గర పొరపాటు వల్లే నేను స్టిచ్చింగ్ ఛానల్లో పెట్టట్లేదు. నేను ఇంట్రెస్ట్ తోటి షూట్ చేశాను కాబట్టి వేస్ట్ చేయడం ఎందుకని మీకు చెప్తున్నాను. నేను ఎక్కడ పొరపాటు చేశానో మీకు కూడా చెప్పాను ఆల్రెడీ, ఓకేనా. ఇలా మార్కింగ్ వేసేసుకోండి. ఇది అయిపోయిన తర్వాత షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని ఇక్కడ ఒక 1/2 ఇంచ్ లోతు తీసేసుకోండి. వీ షేప్ అనమాట. ఫ్రంట్ పార్ట్ 7.5 ఉండాలి. నెక్ వచ్చేసి అప్పుడే మనకి వీ షేప్ అనేది బాగా వస్తుంది, వాళ్ళు చూపించినట్టు వస్తుంది అనమాట. విడ్త్ వచ్చేసి 3 ఇంచులు తీసుకున్నాను. వీ షేప్ బాగా వస్తేనే కరెక్ట్గా ఉంటుంది, లేకపోతే ఉండదు. ఇక్కడ 7.5 ఇంచులు. అంతే, అలా ఇవ్వాలన్న ఈ షేప్, ఓకేనా. ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 3.5 ఉంచుకుని మిగతాదంతా కూడా వీ షేప్ ఇచ్చేసారు మళ్ళీ కింద కూడా, అంటే 4.5 ఉందన్నమాట. చాలా తక్కువ ఉంది కాబట్టి ఇలా ఇచ్చేయాలి అంతే.
నడుము దగ్గర కూడా మార్కింగ్ వేసుకుని డాట్స్ వేస్తానండి. వీళ్ళకి హెవీ చెస్ట్ ఉంటుంది, డాట్ అయిపోతే చెస్ట్ దగ్గర పట్టేస్తుంది. డాట్స్ వేస్తాను. డాట్స్ వేసిన తర్వాత వీ షేప్ అనేది కట్ చేస్తాను. ఈ వీ షేప్ ఇది పీస్ ఉంటుంది కదా, చాలా ఇంపార్టెంట్ మనకి. ఇప్పుడు ఇలా కట్ చేసేయండి. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని కట్ చేసుకుని లైనింగ్ అంతా జాయిన్ చేసుకుని వస్తాను. అప్పుడు మనం వీ షేప్ దగ్గర కట్ చేయాలి. అయిపోయిందండి. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అనమాట. ఈ బ్లౌజ్ పీస్ని ఏం చేశానంటే నేను ఇలా సగం కింద ఫోల్డ్ చేసేసుకుని ఫస్ట్ వచ్చేసి హ్యాండ్స్ సారీ మనకి ఫస్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నాను. ఇలాగా ఇక్కడ నీట్గా కట్ చేసేయండి. అయిపోయింది. నెక్స్ట్ ఫోల్డింగ్ వైపుకి ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి. ఇలాగా ఇలా మొత్తం కూడా ఇప్పుడు నేను నెక్ని తిప్పేసుకుని మొత్తం కూడా లైనింగ్ని జాయిన్ చేసుకుని వచ్చేస్తాను. అప్పుడు మనకి ఇక్కడ వీ షేప్ కట్ చేసుకోవచ్చు. అర్థమైంది కదా, మొత్తం అంతా జాయిన్ చేసుకుని వచ్చేస్తాను, చూపిస్తాను. అదేవిధంగా బ్యాక్ పార్ట్ కూడా అదే విధంగా జాయిన్ చేసేసుకుని నెక్ని తిప్పేసుకుని ఇక్కడ చూడండి డాట్స్ కూడా వేసాను. ఇది బ్యాక్ పార్ట్ అనమాట. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ని కరెక్ట్గా సమానంగా ఫోల్డ్ చేసుకుని కొంచెం క్రాస్గా కట్ చేసుకోవాలి నడుము దగ్గర. మనకి 10 ఇంచులు కొంచెం క్రాస్గా కట్ చేసుకుంటే సరిపోతుంది నడుము దగ్గర నుంచి. చూడండి చెప్తాను చూడండి. ఇక్కడ డాట్ ఎక్కువ పట్టినట్టున్నాను, అందుకు నడుము తక్కువ వచ్చింది. మరీ ఎక్కువ పట్టుకున్నా కూడా కొలతలతో సమానంగా రాదనమాట. మనం ఎంత పాదం ఇంచి పెట్టుకున్నామో అంతే పెట్టుకోవాలి. ఇక్కడికి వచ్చింది చూడండి, కొంచెం క్రాస్గా కట్ చేస్తే సరిపోతుంది. ఇలాగా ఇది బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తాను చూడండి. ఫ్రంట్ పార్ట్ యాక్చువల్గా అయితే డాట్స్ వెయ్యం ఆలియా కట్కి, కానీ ఇక్కడ ఏంటంటే వీళ్ళకి ఎక్కువ చెస్ట్ అనమాట, బాగా హెవీ చెస్ట్, అందుకని మనం డాట్ వేయకపోతే టైట్గా పట్టేస్తుంది. ఇక్కడ 10 ఇంచులకు మార్కింగ్ వేసుకున్నాం కదా. ఇప్పుడు ఏం చేయాలంటే కొంచెం క్రాస్గా కట్ చేసుకోవాలి. ఇలాగా మనం ఎక్కడికైతే 4 ఇంచుల కింద నుంచి 4.5కి మార్కింగ్ వేసుకున్నాం కదా, ఇలా కట్ చేసుకోవాలి. అయిపోయింది. ఈ పీస్ పాడేయకూడదు, ఓకేనా. దీన్ని బట్టే మనకి మొత్తం కూడా కటింగ్ ఉంటుంది. ఇలా వచ్చింది, ఓకేనా. ఇంతవరకు ఓకేనండి, ఇంతవరకు పక్కా 100% కరెక్ట్ అనమాట. తర్వాత నేనేం చేసాను చెప్తాను. నేను మీకు ముందు చూపించాను కదా ముందు వీడియోలో ఎలా ఫోల్డింగ్ చేసుకోవాలో. అయితే మనకి 5 ఇంచుల వరకు తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇక్కడ 5 ఇంచులు తీసుకున్నాం అనుకోండి, 5 ఇంచులు ఇంకొక 10 ఇంచులు తీసుకుంటే మనకి ఫ్రిల్స్ వస్తున్నాయి కానీ మనకి హైట్ తక్కువ అయిపోతుంది అనమాట. అందుకు నేను 5 ఇంచులే తీసుకున్నాను. ఇంకా పొడుగు తక్కువ అయిపోతుంది, జాయింట్లు ఎక్కువ పడుతున్నాయి, చాలా ప్రాబ్లం అయిపోతుంది వీళ్ళతోటి. హైట్ తక్కువైందనే కదా మనకి ఇంకొక స్టెప్ వేయించారు. సో అలాగా అయిందనుకోండి చాలా ఇబ్బంది అనమాట, ఇబ్బంది అయిపోతుంది. ఇదిగోండి మనకి ఇక్కడ వరకు అయితే బాగానే వచ్చింది 36. తర్వాత అటు వెళ్ళే కొద్దీ మనకి సరిపోలేదు క్లాత్ అనేది. మళ్ళీ జాయిన్ చేసుకుంటాను కూడా పన్నా తక్కువ, శారీ పన్నా అనేది తక్కువ. అందుకనే మనకి ఎప్పుడైనా సరే ఫ్రాక్ తోటి లాంగ్ ఫ్రాక్ కుట్టేటప్పుడు పన్నాలు చూసుకోవాలి. ఎక్కువ పన్నా ఉందనుకోండి అతుకులు ఎక్కువ పడుతుంది, రాదు. నేను ఇక్కడ వరకు చూసుకున్నాను కానీ నాకేమైందంటే పన్నా అనేది తక్కువైంది. ఇలాగ మొత్తానికి ఫోల్డ్ చేసుకుని కట్ చేయకూడదండి ఆలియా కట్ కట్ చేసేటప్పుడు. అంటే నాది ఫుల్ ఫ్లేర్ కదా, మామూలుగా 4 అయితే సరిపోతుంది. 4 ఫోల్డింగ్లు అయితే ప్రాబ్లం ఏం లేదు. కానీ ఇది 8 ఫోల్డింగ్స్. 8 ఫోల్డింగ్ చేసేటప్పుడు 4 ఫోల్డింగ్ సపరేట్, 4 ఫోల్డింగ్ సపరేట్ చేసుకుని ఫ్రంట్ పార్ట్ 4 ఫోల్డింగ్స్ తోటి, బ్యాక్ పార్ట్ 4 ఫోల్డింగ్స్ తోటి చేసుకోవాలన్నమాట.
ఇది 8 ఫోల్డింగ్ అవ్వడం వల్ల ప్రాబ్లం అయిపోయింది నాకు. ఫ్రంట్ 4 అలా సపరేట్‌గా చేసుకొని కట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి దగ్గరికి చూపిస్తాను. 5 ఇంచెస్ పెడితే సరిపోతుందండి హైట్ అంతా కూడాని. ఎన్ని రకాలుగా మార్కింగ్ వేసాను చూడండి హైట్ కోసము. వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ మీరు ఏదైనా సరే ఆలియా కట్ డిజైన్ చేసుకోవాలనుకుంటే పెట్టుకుంటే మామూలుగా పెట్టుకోండి. అంటే నార్మల్‌గా మనం ఫిల్స్ పెట్టేసుకుంటాం కదా అలాగా. అంబ్రెల్లా పెట్టుకోవాలనుకుంటే మాత్రం మీరు ఎక్కువ ఫ్లేర్ తీసుకోకండి. ఫుల్ అంబ్రెల్లా తీసుకోవాలనుకుంటే మనకి వి షేప్ దగ్గర కుచ్చిళ్ళు రాకూడదనమాట. కుచ్చిళ్ళు వస్తే మాత్రం చాలా ఇబ్బంది అయిపోతది. సో, అలా పెట్టేశాను. చూడండి. చాలా తిప్పలు పడ్డానండి వీడియో షూట్ చేయడానికి. అసలా పట్టుకునే వాళ్ళు లేక, ఎక్కడ అంత దూరం నుంచి చూపించాలంటే మీకు దగ్గరగా ఉండాలి. ఇంకా మళ్ళీ నేను దూరంగా పెట్టి తీసుకొచ్చాను. మీకు కటింగ్ చేసేటప్పుడు కనిపించాలి కదా! అందుకని. అసలే ఇల్లిరుకు. గోడలు తప్ప ఏం కనిపియవు మీకు. చాలా చాలా తిప్పలు పడ్డాను. కానీ అక్కడ జరిగిన మిస్టేక్ ఏంటంటే మీకు అర్థమైంది కదా! దేనికి దానికి ఫ్రంట్‌కి, బ్యాక్‌కి సెపరేట్‌గా చేసేసుకొని మాత్రమే మీరు ఆలియా కట్ డిజైన్ చేయాలి అంబ్రెల్లా టైపు అనుకుంటే. అది కూడా ఫుల్ ఫ్రేల్ కావాలి అనుకుంటే మొత్తం అంతా కూడా సగం కింద కట్ చేసేసుకొని బ్యాక్ సెపరేట్, ఫ్రంట్ సెపరేట్‌గా తీసుకొని కట్ చేసుకోవాలి. అంతే తప్ప ఇలా ఒకేసారి పెట్టేసుకొని కట్ చేసుకుంటే జిగ్‌జాగ్ లాగా వచ్చిందనమాట. దాన్ని కవర్ చేయడానికి నాకు కనీసం ఒక 1 అవర్ అన్నా పట్టింది మొత్తానికి. మళ్ళీ అలాగే వదిలేసి పడుకున్నాననుకోండి నాకు నిద్ర కూడా పట్టదనమాట. ఏదో పొరపాటు జరిగిందని ఫైనల్‌గా అయితే కవర్ చేశాను. అసలు ఎక్కడా కూడా చిన్న మిస్టేక్ జరిగినట్టు కూడా లేదనమాట. ఇదొక మంచి ఎక్స్‌పీరియన్స్ అనుకోవాలి. మీకు ఇంకా మంచి టిప్ అనుకోవాలి. మీరు మాత్రం ఎప్పుడైనా సరే ఒక క్లాత్‌ని తీసుకునేటప్పుడు సగానికి ఫోల్డ్ చేసుకొని ఫ్రంట్ పార్ట్, మిగతా సగానికి ఫోల్డ్ చేసుకొని బ్యాక్ పార్ట్ అలా సెపరేట్‌గా కట్ చేసుకుంటేనే బెస్ట్. ఇక్కడ నాకు కొంచెం తక్కువైంది కదా! ఈ క్లాత్‌ని జాయిన్ చేస్తున్నాను ఇలాగా. అయిపోయింది. ఓకేనా? ఇక్కడ చూడండి. ఇక్కడ ఉంది కదా! దగ్గరగా చూపించినా, దూరంగా చూపించాలా మీకు? దగ్గరగా చూపిస్తానులేండి. కెమెరాని తీసుకొచ్చి మళ్ళీ లెగిసి మళ్ళీ కింద స్టాండ్‌కి పెట్టుకోవాలనమాట. దూరంగా చూపిస్తుంటే మీకు మార్కింగ్ కనిపించదు అందుకని. ఇది ఇక్కడ చూడండి. ఇక్కడ చాలా పెద్ద పొరపాటు చేశాను. అప్పటికే నేను ఆలోచిస్తూనే ఉండాలి కట్ చేయాలా వద్దా అని. కానీ మనం ఆల్రెడీ నేను చిన్న పేపర్ మీద కట్ చేస్తే కరెక్ట్‌గానే వచ్చింది. కానీ ఇక్కడ 8 లేయర్స్ అనే సంగతి నాకు గుర్తులేదనమాట అది. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇది అసలైన మార్కింగ్. ఫస్ట్ ఇది అసలైన మార్కింగ్. మీరు బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు అలా కట్ చేసుకోవచ్చు. ఇది ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు మాత్రం ఈ పీస్ అనేది పెట్టుకొని కట్ చేసుకోవాలి. ఓకేనా? ఇది మాత్రం కరెక్టు. ఈ పీస్ పెట్టుకుంటాం కంపల్సరీ పెట్టుకోవాలి. కానీ మీరు ఫ్రంట్‌కి ఫ్రంట్, బ్యాక్ సెపరేట్‌గా కట్ చేసుకోవాలి. 8 లేయర్స్ పెడితే గనక అంబ్రెల్లా టైప్‌లో. లేదక్క నేను డబుల్ ఫోల్డింగ్‌లో కట్ చేస్తాననుకుంటే మీరు అవసరం లేదు. బ్యాక్, ఫ్రంట్ ఒకేసారి కట్ చేయొచ్చు. ఇది ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు మనం ఏం చేయాలి? దేని దానికి సెపరేట్ చేసేసుకుందాం. సెపరేట్ చేసేసుకుని ఇప్పుడు వీ షేప్ వచ్చేసింది కదా! ఇది పక్కన పెట్టేసేయాలి. పక్కన పెట్టేసి బ్యాక్ పార్ట్ ఉంది కదా! బ్యాక్ పార్ట్‌లో ఏం చేయాలంటే మళ్ళీ అలాగే ఫోల్డ్ చేసేసుకుని ఎంతైనా కొంచెం రిస్క్ పనేనండి. చాలా రిస్క్ పనే. అంబ్రెల్లా అంటేనే మామూలుగానే మనకి ఎన్నో వస్తాయి కదా! ఎక్కువ తక్కువ. అది పైగా ఇది వీ షేప్‌లో ఇవ్వాలి. ఇంకా నా అదృష్టం బాగుంది. జారిపోయే క్లాత్ కాదు. జారిపోయే క్లాత్ అయితే ఇంకా నేను ఇబ్బంది పడేదాన్ని. ఇలా నీట్‌గా కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇది ఫోల్డింగ్ చేసేద్దాం. ఇది బ్యాక్ పార్ట్‌లో ఇంకా కట్ చేయాలి మనం. ఇలా కరెక్ట్‌గా పెట్టేసుకొని ఈ సగానికి ఫోల్డ్ చేసాం కదా! ఇలా సగానికి ఫోల్డ్ చేసుకొని వీ షేప్ ఇవ్వాలనమాట. నేనేమో మళ్ళీ ఇంకొక ఫోల్డ్ చేసుకొని వీ షేప్ ఇచ్చేసరికి ప్రాబ్లమ్ అయిపోయింది. సో, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మనకి అంబ్రెల్లా అనమాట ఇది. వెనకాల పార్ట్ అంబ్రెల్లా కట్ చేయాలి. చిన్న పొరపాటు చేయటం వల్ల నాకు పెద్ద పనిష్మెంటే దక్కిందనుకోవాలి. కానీ ఇదొక మంచి లెసన్. మీకు కూడా తెలుస్తుంది అలా చేయకూడదు అని. నేను ముందు కూడా డిజైన్ చేశాను కానీ ఈ ఫుల్ ఫ్లేర్ తోటి డిజైన్ చేయలేదనమాట. సో, నాకు కూడా అంతగా ఐడియా రాలేదండి. లేకపోతే నేను ఈ పొరపాటు చేసేదాన్నే కాదు.
జిగ్‌జాగ్‌గా వస్తదని నేను అస్సలు అనుకోలేదు. ఇదొచ్చేసి బ్యాక్ పార్ట్. ఇది పక్కా 100% కరెక్ట్‌గా వచ్చింది. ఆ ఫ్రంట్ పార్టే జిగ్‌జాగ్‌గా వచ్చిందనమాట. అది కూడా ఆలియా కట్ వల్ల. అయిపోయింది. దీన్ని పక్కన పెట్టేద్దాం. ఇంకా ఫ్రంట్ పార్ట్ చూసేసరికి నాకు భయమేసింది. దాన్ని మొత్తం కూడా అడ్జస్ట్‌మెంట్ చేసేసి కుట్టేసానులెండి ఫైనల్‌గా అయితేని. చూడండి ఇప్పుడు ఓపెన్ చేస్తాను. ఒక్కసారిగా ఫీజులు ఎగిరిపోయినాయి నాకైతేని. ఓపెన్ చేసేసరికి ఎలా వచ్చింది చూసారా? జిగ్‌జాగ్. నేను ముందు చూపించేది చూసారా? పైకి కిందకి, పైకి కిందకి. ఇదేంది ఇట్లా వచ్చిందని చెప్పేసి ఒకటే టెన్షన్ అనమాట. మా వారేమో అన్నం తిందాం రా అంటాం. నేనేమో ఏడుపు మొహం పెట్టుకుంటాం. ఇలా అయిపోయింది, ఇలా అయిపోయింది ఏంటని. దీన్ని ఎలాగ అడ్జస్ట్ చేశానో నాకు కూడా తెలీదండి. దయచేసి అడగకండి. ఎందుకంటే ఆ టైంలో నేను ఎలా చేశానో కూడా నాకు తెలీదు. ఏదేదో అతుకులు వేసి, ఇది చేసి, అది చేసి మొత్తానికి ఫైనల్ లుక్ వచ్చేలా చేశాననమాట. ఇది కరెక్ట్ కాదు. జిగ్‌జాగ్ వచ్చింది. సో, మొత్తానికి అడ్జస్ట్‌మెంట్ చేసేసానండి. ఇంగోండి చూడండి. కరెక్ట్‌గా వచ్చేసింది. మీకు కనిపించట్లేదు కదా! విప్పేసి చూపిస్తాను. కుట్టు వేసేసాను. అప్పటికే నాకు ఇంకా వీడియో షూట్ చేయలేదనమాట. ఇంకా పొరపాటు జరిగినప్పుడు వద్దని అనిపించింది. కానీ పొరపాటు చేసినా కూడా మీకు యూజ్ అవుతది కదా! నేను ఏ పొరపాటు చేశానో ఫ్యూచర్‌లో మీరేం చేయకూడదనేది. ఇలా కరెక్ట్‌గా పెట్టేసుకొని ఇటు సగం, అటు సగం కుట్టుకుంటూ వెళ్ళిపోవాలనమాట. అక్కడక్కడ ఫ్రిల్స్ పెట్టేయండి. ఎక్కువ పెట్టకండి. మన దగ్గర క్లాత్ కూడా ఎక్కువ లేదు. నేను ఎక్కువ పెట్టుకుంటూ వెళ్ళిపోయాను. గుర్తులేక మళ్ళీ విప్పాననమాట అంతాని. కొద్దిగా అతుకులు పడ్డాయి గానీ ఏం కనిపించట్లేదు. మనకి ఫ్రంట్ పార్ట్‌లో కుచ్చుల కింద వస్తది కదా అంబ్రెల్లా అందుకుని. చూడాలి రిజల్ట్ అనేది ఎలా వస్తుందో. నేను కస్టమర్ మళ్ళీ ఏమైనా చెప్తే ఖచ్చితంగా మీతో షేర్ చేస్తాను. మళ్ళీ ఇక్కడి నుంచి కూడా కుట్టుకుంటూ వచ్చేయాలి. ఇక్కడ ఎక్కువ పెట్టకండి. తక్కువ వచ్చింది ఇక్కడ క్లాతు. లాస్ట్ నుంచి కూడా ఫ్రిల్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోతే మనకి ప్లేస్ ఉండదనమాట. దగ్గరికి వచ్చాక ఫ్రిల్స్ పెట్టుకోవాలి. వీ షేపు దగ్గరికి వచ్చాక ఫ్రిల్స్ పెట్టుకోవాలి. తక్కువ వచ్చింది ఇక్కడ చూసారా? అందుకనే ఫ్రిల్స్ అనేవి మనకి ఎక్కువ తీసుకోలేదు క్లాత్. తక్కువ క్లాత్ ఉంది కాబట్టి మీరేం చేయాలంటే వీ షేప్ దగ్గరికి వచ్చాక ఫ్రిల్స్ పెట్టుకోవాలి. అసలు ఫ్రిల్స్ పెట్టుకోపోయినా కూడా ఏం కాదండి. అసలు రావు. క్లాత్ సరిపోదు. వాళ్ళు పెట్టమన్నారు కాబట్టి నేనేదో పెట్టాలి కాబట్టి అక్కడక్కడ పెడుతున్నాను గానీ, మామూలుగా అయితే అంబ్రెల్లా టైప్‌లో మీరు ఆలియా కట్ ఇస్తే మాత్రం వీ షేప్ దగ్గర ఫ్రిల్స్ పెట్టకండి. హైటు సరిపోదు. ఇంకా తర్వాత వచ్చేసి ఫ్రిల్స్ పెట్టినా కూడా బాగా ఎత్తుగా కనిపిస్తదనమాట. పిక్‌లో ఉంది అంటే ఆ క్లాత్ ఎలాంటిదో తెలీదు కదా! కాటన్ క్లాత్ అయ్యుండొచ్చది. కాటన్ క్లాత్‌కి పన్నాలు ఇంకా పెద్ద పన్నా ఉండొచ్చు. మనకు తెలీదు గదా! సో, ఫైనల్‌గా అయితే రెడీ అయిపోయిందండి వీ షేపు. దీనికి మనం ఏం చేయాలంటే నెక్ దగ్గర లేస్ వేసేయాలనమాట. చూడండి ఫైనల్‌గా అయితే లుక్ వచ్చేసిందిలెండి. ఇప్పుడు దీని బ్యాక్ పార్ట్ కూడా జాయిన్ చేసేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇక్కడ కూడా మనకి కుర్చీలొస్తాయి వెనక సైడ్ కూడా. కుర్చీలు వచ్చేటట్టే కదా మనం కట్ చేసుకున్నాము. కుర్చీలు రాకూడదు అనుకుంటే మామూలుగా కట్ చేయొచ్చు. కానీ కుర్చీలు పెట్టకండి. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ఆలియా కట్ అంబ్రెల్లా టైప్ వస్తే కుర్చీలు పెట్టే తలనొప్పి పెట్టుకోకండి. రావని చెప్పండి. అంబ్రెల్లా వస్తే కింద పైన కుర్చీలు రావు. అంబ్రెల్లా రాకపోతేనే కుర్చీలు వస్తాయని చెప్పండి. క్లాత్ సరిపోదనమాట. చిన్న చిన్నగా పెట్టుకెళ్తున్నాను అక్కడక్కడ. ఎక్కువ తీసుకోలేదని ఖర్చు. హైట్ సరిపోదు. మీకు కుచ్చులు రావాలి అంటే నడుము లూజ్ పెంచాలి. పెంచితే మనకి కింద హైట్ సరిపోదనమాట అందుకుని. ఇలా నీట్‌గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే. ఇలాగ. అయిపోయిందండి. ఇప్పుడు లైనింగ్‌ని జాయిన్ చేసుకోవాలి. చూడండి. బానే వచ్చేసింది. లైనింగ్‌ని జాయిన్ చేసుకోవాలి. లైనింగ్ ఎలా జాయిన్ చేసుకోవాలి? మనకి క్లాత్ కనిపించకూడదు కదా! లోపల ఉన్న ఖర్చు క్లాత్. అప్పుడు ఏం చేయాలంటే లైనింగ్ వైపు నుంచి లైనింగ్ జాయిన్ చేసుకోవాలనమాట. హ్యాండ్స్ కూడా కట్ చేయలేదు. లైనింగ్ కూడా కట్ చేయలేదు. ఇప్పుడు చేస్తాను. ఇప్పుడు 2 ½ మీటర్స్ అండి ఇది. దీన్ని అంబ్రెల్లా టైప్‌లో కట్ చేసామనుకోండి, మళ్ళీ అతుకులు పడతాయనమాట.
సో, అందుకని చెప్పేసి లంగా టైప్‌లో కట్ చేస్తున్నాను. మీకు చూపిస్తాను చూడండి. ఇప్పటికే మనకి కొంచెం అతుకులు ఎక్కువే పడ్డాయండి. మామూలుగా అంబ్రెల్లా టైప్‌లో 2 ½ మీటర్స్ ఇలా పెట్టేసుకొని కట్ చేసుకుంటే వచ్చేస్తది కానీ అతుకులు పడతాయన్నమాట మళ్ళీ కింద. ఇప్పటికే ఫుల్ ఫ్లేర్ ఉంది కదా! చూడండి. ఇలా పెట్టేసుకుంటే మనకి హైట్ కూడా ఎక్కువ సరిపోవట్లేదండి. ఇలాగ క్లోజ్ చేసుకుంటే సరిపోతది మనకి. కానీ హైట్ అనేది సరిపోవట్లేదనమాట. ఇది నాలుగో భాగం 4 ఫోల్డింగ్ చేసాం కాబట్టి నాలుగో భాగం 10 ఎగస్ట్రా ఖర్చు కోసం 1 ½ మొత్తానికి 11.5 తీసుకున్నాను. హైట్ సరిపోక మళ్ళీ లంగా ఫోల్డింగ్ చేశాను. కాటన్ అయితే నిలబడతది. ఈ క్లాత్ అయితే నిలబడదు. ఇప్పుడు నేను డబుల్ ఫోల్డింగ్ చేసేస్తున్నాను ఇలాగా. చేసేసి లంగా టైప్‌లో కట్ చేస్తున్నాను. కొంచెం ఎక్కువ పెట్టుకుంటున్నాను. ఎందుకంటే కుర్చీలు పెడితే మనకి సీట్ దగ్గర పట్టేయకుండా ఉంటది. ఇలాగ. హైట్ కూడా చెక్ చేసుకొని కట్ చేసుకోండి. హైట్ వచ్చేసి మనకి 36 కదా! ఇక్కడ అంబ్రెల్లా షేప్ ఇచ్చేసేయండి. అయిపోయింది. ఇప్పుడు మనం జాయిన్ చేసేసుకుందాము. ఎలాగ మనకి లంగా టైప్‌లో కట్ చేసాం కదా! శారీ పెట్టికోట్ టైప్‌లో. లైనింగ్ వైపుకి జాయిన్ చేసుకోవాలి. అప్పుడు ఖర్చు అనేది మధ్యలో ఉండిపోతుంది. నేను ఆల్రెడీ చాలా వీడియోస్‌లో ఫ్రాక్‌లో చెప్పాను కదా మీకు. అదే టైప్ అనమాట. ఇది లైనింగ్ వైపుకి లైనింగ్ జాయిన్ చేసుకోవాలి. మధ్యలో ఉండిపోతది ఖర్చంతాని. లైనింగ్ వైపు పెట్టేస్తాను. నడుముది. నడుము దగ్గర కట్ చేసింది మనం నడుము కట్ చేసాం కదా! అక్కడ. ఇలా నీట్‌గా కట్ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ కూడా అంతే. ఇలా నీట్‌గా. అయిపోయిందండి. ఇప్పుడు షోల్డర్స్‌ని జాయిన్ చేసేద్దాం. అంతకంటే ముందు లేస్ వేయాలి కదా! ఆ లేస్ కూడా నార్మల్‌గా లేస్ వేరు, మనకి జరీ లేస్ వేరనమాట. జరీ లేస్‌తో వస్తే బిగుసుకున్నట్టు వస్తది. కూర ఉన్న లేస్‌తో వేసినా కూడా బిగుసుకున్నట్టే వస్తదనమాట. ఆ క్లాత్ తత్వమే అంత. మనం బయట కొన్న లేస్‌కి, దీనికి చాలా తేడా ఉంటదండి. చాలా అంటే చాలా తేడా ఉంటది. ఇప్పుడు రెండో సైడ్ కూడా అలాగే జాయిన్ చేసేస్తాను. ఇలా మొత్తం కూడా జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇదంతా షూట్ చేద్దామని చెప్పేసి రెడీ చేశాను గానీ, అవి అతుకులన్నీ కూడా అడ్జస్ట్‌మెంట్ చేసేసరికి టైం పట్టింది. ఇక్కడ వి షేప్ దగ్గర చిన్న ఫ్రిల్ పెట్టండి. పిక్కుపోయినట్టు ఉండదనమాట. మనకిక్కడ కొంచెం తక్కువొచ్చింది. ఎందుకంటే మనకి ఫ్రంట్ పార్టు ఎక్కువొచ్చిందనమాట. సైడ్ జాయింట్. సో, కొద్దిగా జాయింట్లు పడతాయి నాకిక్కడ. లాస్ట్‌లో వేస్తాలెండి జాయింట్లు. ఇప్పుడు హ్యాండ్ కట్ చేస్తాను. హ్యాండ్ కట్ చేయలేదు కదా! లైనింగ్ అవసరం లేదు. పళ్ళు పార్ట్‌ని 4 ఫోల్డింగ్ చేసేస్తున్నానిక్కడ. మనకి కింద బాటమ్ పార్ట్‌లో కూడా జాయింట్లు పడతాయన్నమాట. క్లాత్ కావాలి కాబట్టి నేను ఇలాగా తీసుకుంటున్నాను. ఈ బోర్డర్ వచ్చింది మనకి హ్యాండ్ లూజ్ దగ్గర పెడతాను.
ఫుల్ వచ్చేసి 16 ఇంచెస్ ఖర్చులతో కలిపి 16.5. కింద ఆల్రెడీ మనకి జరీ బార్డర్ ఉంది కాబట్టి పర్లేదు. ఆర్మ్ డౌన్ వచ్చేసి 3.5 తీసుకోవాలి. ఆర్మ్ లూజ్ 9 ఇంచులు, 3.5 తీసుకోవాలి. ఇదంతా కుట్టి పంపిస్తానండి కస్టమర్‌కి. ఏమంటారో కూడా నేను రేపు ఫీడ్‌బ్యాక్‌లో చెప్తాను. నచ్చిందా? నచ్చలేదా? మనకైతే క్లాత్‌తో సంబంధం లేదు. క్లాత్ అయితే మనకి వి షేప్ దగ్గర కొంచెం లేచినట్టే వస్తది. ఈ మోడల్‌కి జారిపోయే క్లాత్ అయితేనే బెస్ట్. కాటన్ క్లాత్ అయినా ఒక్కొక్కసారి పైకెత్తినట్టే వస్తదండి. అయిపోయిందండి. దీన్ని పక్కన పెట్టేద్దాము. తర్వాత వచ్చేసి ఎలా వేస్తాను చూడండి. ఇలా కొంచెం లూజ్‌గా వదలాలండి. లేతే లాక్కున్నట్టు వస్తది. ఇలాగ స్లోగా. వి షేప్ ఇవ్వాలి కదా! ఇలా కిందకొచ్చేసేయండి. మళ్ళీ ఇటు తిరగండి. కట్ చేసేయండి. కట్ చేసుకొని ఇక్కడ ఫోల్డ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక బార్డర్ వస్తది మనకిక్కడ. ఇలా తిప్పేసుకొని మళ్ళీ ఇలా ఫోల్డింగ్ చేసేయండి. ఖర్చులన్నీ కూడా లోపలికెళ్ళిపోవాలి. ఇక్కడ చిన్న ఫిల్ట్ లాగా ఇవ్వాలనమాట. ఇలాగే వదిలేస్తే మనకేంటంటే పైకి ఎత్తినట్టు వస్తది. ఎక్కడైతే ఎక్కువ క్లాత్ వచ్చినా అక్కడ ఇలా ఫిల్ పెట్టేస్తే మనకి ప్రాబ్లమ్ ఉండదు. ఇలాగా. ఐరన్ చేసుకుంటే అణిగొస్తదండి. ఇప్పుడైతే వీలైనంత వరకు ఫోల్డింగ్ చేసి కుట్టండి. ఐరన్ చేసుకుందాం తర్వాత. ఐరన్ చేసుకుంటే సెట్ అయిపోతది. అయిపోయింది. సో, సేమ్ ఇలాగే ఇక్కడ పైకి ఎత్తినట్టు వస్తుంది కదా! ఒక కుట్టు వేసుకొని ఐరన్ చేసుకుంటే సరిపోతది. మనకి జరీ అనేది బాగా లాగినట్టు వస్తదనమాట. రెండోది. రెండోది కూడా అంతే సేమ్. ఇలాగా ఫోల్డింగ్ చేసేసుకొని కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా. దీన్ని మళ్ళీ ఇంకో కుట్టు వేస్తాను. ఇలా పైకి ఎత్తినట్టు వస్తుంది. ఒక స్టిచ్ వేస్తే అణుగుతది. ఇక్కడ ఇలాగా. చూడండి. ఇలా ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలి. ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు మనకి ఇలాగా ఇక్కడ చూడండి. ఇక్కడే మనకి టైం పట్టేసింది. అది అనగట్లేదనమాట. అనగకపోవడం వల్ల నాకు ప్రాబ్లమ్ అయింది. ఐరన్ చేసుకొచ్చానండి తర్వాత బావుంది. ఇక్కడి నుంచి కుట్టుకొద్దాం. కరెక్ట్‌గా సరిపోతది. ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఇక్కడి నుంచి నీట్‌గా కుట్టుకుంటూ వచ్చేయాలి. ఇదంతా బాడీ పార్ట్ రెడీ అయిపోయి షోల్డర్స్ జాయిన్ చేసింది. హ్యాండ్స్ జాయిన్ చేసే వరకు అయితే వీడియో షూట్ చేశానండి. ఇంకా సైడ్ జాయింట్స్ అవన్నీ మీకు తెలిసిందే కదా! కింద ఫోల్డ్ చేసి కుట్టడాలు, మళ్ళీ అడ్జస్ట్‌మెంట్ చేసుకోవాలి కింద. నేను కొన్ని క్లాతులు యాడ్ చేశాననమాట హైట్ తక్కువైతే. అవన్నీ అడ్జస్ట్‌మెంట్ చేసుకునేటప్పుడు ఎలా కట్ చేసుకోవాలో అది కూడా చూపిస్తాను. నెక్స్ట్ ఇంకొక ఆర్డర్ ఉందండి మనకి సేమ్ ఇదే మోడలు. అది మీకు పర్ఫెక్ట్‌గా వచ్చేస్తది. అది ఎక్కువ ఫ్లేర్ కాదు. నార్మల్ ఫ్లేరు. దానికైతే ప్రాబ్లమ్ లేదు. 8 లేయర్స్ ఉండటం వల్ల మీరేం చేయాలంటే ఇంట్లో పెద్ద ప్లేస్ ఎక్కడైనా చూసుకొని మొత్తం కూడా పరుచుకొని క్రాస్‌గా కట్ చేసుకోవాలనమాట. అది నేను చెప్పేది.
సగానికి కింద శారీ మొత్తం 2 భాగాలు చేసేసుకోండి. 2 భాగాలు చేసుకొని, ఒక భాగానికి సగం కింద ఫోల్డ్ చేసుకుని ఫ్రంట్ పార్టు, ఇంకో భాగం సగం కింద ఫోల్డ్ చేసుకుని బ్యాక్ పార్ట్. అది కూడా ఫుల్ లేయర్ అయితే. మామూలుగా అయితే పర్లేదు. ఇక్కడ ఎగస్ట్రా క్లాత్‌ని కట్ చేసేయండి. ఇక్కడ మళ్ళీ ఇలా ఫోల్డింగ్ చేసేసుకోవాలి మొత్తం కూడాని. ఈ జరీ ఎత్తినట్టు వస్తది. ఐరన్ చేసుకుంటే తప్ప దీన్ని అణగదీయలేం. ఇలాగా. ఇలా నీట్‌గా. చూడండి. అయిపోయింది. మళ్ళీ ఒక స్టిచ్ వేసేసుకుందాము. ఇంకా స్ట్రాంగ్‌గా ఉంటది. ఇలా నీట్‌గా కుట్టుకుంటూ వచ్చేయాలి. సో, ఫైనల్‌గా అయితే బాడీ పార్ట్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఈ హ్యాండ్స్‌ని జాయిన్ చేసుకోవాలి. వి షేప్ దగ్గర కూడా మనం పట్టీ అనేది జాయిన్ చేసుకోవాలి. చూసారా? వి షేప్ దగ్గర కరెక్ట్‌గా వచ్చేసింది. కింద కూడా మనం పట్టీ జాయిన్ చేసుకోవాలండి. ఇక్కడ కూడా అంతే. ఫోల్డ్ చేసేసుకుని ఇక్కడ ఇలా ఫోల్డ్ చేసేసుకుని ఇక్కడ కూడా వి షేప్ వచ్చేటట్టు కుట్టేసుకుంటూ వెళ్ళిపోవటమే. ఇలాగా. లాగదీయకండి. సాగదీస్తే పైకెత్తినట్టు వస్తదనమాట. ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. వి షేప్ దగ్గర రాగానే కొద్దిగా లూజ్‌గా వదిలి మళ్ళీ ఇటు తిప్పాలి. మనకి వి ఎలా వచ్చిందో అలా వస్తది. అక్కడ చిన్న ఫ్రిల్ పెట్టినా కూడా తప్పులేదండి. నేను లూజ్‌గా వదిలినందుకు ఫ్రిల్ పెట్టట్లేదనమాట. ఇక్కడ కూడా అంతే. ఇలా మొత్తం కూడాని. ఇటు తిప్పేసేయండి. ఇక్కడ లోపలికి ఫోల్డ్ చేసేయండి. ఇటు నీట్‌గా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి. ఇలాగా. ఇటు కూడా అంతే. ఇలాగా. చూడండి. అయిపోయిందండి. ఐరన్ చేసేస్తాను. చేసిన తర్వాత షోల్డర్స్‌ని జాయిన్ చేసేసుకొని హ్యాండ్స్ కూడా జాయిన్ చేసేసుకోవాలి. చూడండి. ఇలా వచ్చింది లుక్ అనేది. గోరుతో గీకేసుకొని ఐరన్ చేసేసుకోవాలనమాట. తర్వాత షోల్డర్స్‌ని జాయిన్ చేసుకున్న తర్వాత ఒకసారి కింద ఎడ్జెస్ అనేవి కరెక్ట్‌గా ఉన్నాయో లేదో చెక్ చేస్తాను. ఎక్కువ తక్కువ వస్తాయి ఖచ్చితంగా. నేను ఎక్కువ క్లాత్‌నే జాయిన్ చేసి పెట్టుకున్నాను. తక్కువైతే మళ్ళీ ఇబ్బందని. షోల్డర్స్‌ని జాయిన్ చేస్తే తప్ప మనకి తెలీదండి ఎక్కువ తక్కువ వచ్చిందో రాలేదో. ఇలా రఫ్ ఇచ్చేసేయండి. డబుల్ స్టిచెస్ వేసేసి టాప్ స్టిచ్ కూడా ఓవర్లాక్ చేసిన తర్వాత ఇస్తాను. ఇప్పుడు చూడండి. నాకు చూసారా ఎక్కువ తక్కువ ఎలా వచ్చిందో.
సో, ఇప్పుడు నేను మామూలుగానే ఎక్కువ ఇచ్చాను కావాలని. సైడ్‌కి నాకు క్లాతులు కొంచెం ఎక్కువ పెట్టిందనమాట. ఇక్కడ వరకు కట్ చేసుకోవాలి. ఇదంతా ఇలా పెట్టుకొని నీట్‌గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలాగా. కరెక్ట్‌గా హైట్‌కి తగ్గట్టు వస్తదనమాట. నాకు ఫ్రంట్ పార్ట్‌లో నేను అడ్జస్ట్‌మెంట్ చేశాను కదా! రాంగ్‌గా కట్ చేయడం వల్ల. అందుకని చెప్పేసి నాకు ఎక్కువొచ్చింది. మళ్ళీ జాయింట్లు వేశాను. ఎక్కువొచ్చిందనమాట. ఫినిషింగ్ ఏం మిస్ అవ్వలేదండి. కరెక్ట్ ఫినిషింగ్ వచ్చింది గానీ, మనకి ఇబ్బందయింది. ఇంగోండి. చూసారా? ఈక్వల్‌గా వచ్చేసింది. ఏదైనా హ్యాంగర్‌కి పెట్టేసుకొని ఇలా కట్ చేసుకోవాలనమాట. ఇంగ అక్కడ ఎక్కువొచ్చింది కొంచెం లాస్ట్‌లో. కుచ్చిని కట్ చేస్తాను. ఇలా కుచ్చిని కట్ చేస్తే సరిపోతది. చూడండి. ఎక్కువ తక్కువ ఎక్కడ ఎక్కువ ఉంటే అక్కడ కట్ చేస్తే మనకి ఫినిషింగ్ నీట్‌గొస్తుంది. సో, ఇదంతా అయిపోయిన తర్వాత హ్యాండ్స్ జాయిన్ చేసి, సైడ్ జాయిన్ చేసి, కింద ఓ మనకి ఒరిజినల్ క్లాత్‌కి, లైనింగ్ క్లాత్‌కి రెండిట్లు కూడా ఫోల్డింగ్ చేసి కుట్టేసాననమాట. లైనింగ్ కొంచెం ఎక్కువే ఉంది మనకి హైట్ కన్నా. నేను మళ్ళీ కొంచెం కట్ చేసేసాను లోపలికి. కట్ చేసి ఫోల్డ్ చేసి కుట్టాను. ఇలాగ నీట్‌గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. చూడండి. ఇలాగ. సో, ఫైనల్‌గా చూసారు కదా! లుక్ ఎలా వచ్చిందో. ఇవన్నీ తిప్పలు పడితే గాని రాలేదండి. సో, నేను చేసిన పొరపాటు మీరు అస్సలు ఎప్పటికి చేయకండి. 8 లేయర్స్ పెట్టడం వల్ల పొరపాటొచ్చింది. కానీ నార్మల్‌గా ఇలాంటియి నేను 2 కుట్టాను. ఆ వీడియో అనేది మనకి ఛానెల్ స్టార్ట్ చేయకముందనమాట అవి. ఈ మధ్యన మీకోసం నేను ఒప్పుకుంటున్నాను లాంగ్ ఫ్రాకులు. ఇదివరకు ఒప్పుకునేదాన్ని కాదు. మనకి బ్లౌజులే ఎక్కువొచ్చాయనమాట. ఈ మధ్యన స్టార్ట్ చేశాను కాబట్టి ఇంక లాంగ్ ఫ్రాకులు వస్తానే ఉంటున్నాయి. ఇదివరకు బాగా మోడల్స్ కుట్టానండి. చాలా చాలా మోడల్స్ కుట్టాననమాట. ఛానెల్ స్టార్ట్ చేయకముందు. అప్పుడు బ్లౌజులు అంత పర్ఫెక్ట్‌గా వచ్చేవి కాదు కదా! ఇవే ఎక్కువ ఇచ్చేవారు. ఇవి బాగా వచ్చేయి. బాగా అలవాటయిపోయింది. మంచి మంచి మోడల్స్ అనమాట. ఇంకా మీకు ఎప్పుడు కూడా ఇలా లాంగ్ ఫ్రాక్‌లు వస్తానే ఉంటాయి. చూసారా ఫైనల్‌గా అయితే రెడీ అయిపోయిందండి. కొంచెం కూడా ఎక్కడ ఫినిషింగ్ మిస్ అవ్వలేదు. కొంచెం ఇబ్బందయిందనమాట అంతే. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్.